మో సంక్రాంతికి చేసిన పిండి వంటలులే పోయి పట్టుకురా పో. పిన్ని నువ్వు ఫస్ట్ కూర్చో. రే హర్ష ఏం వద్దురా, ఇప్పుడే రా భోంచేసి వచ్చినాము. కో ఏం ఇంకా ఏం తినుకోకుండా నువ్వు చాలా సిగ్గుపడతావు. రే సిగ్గు లేదు ఏం లేదురా నాయన, ఈడున్న రోజులు బాగా పెట్టి మేపినారు, బాగా లావ్ అయిపోయినా. అటు పోతే మీ బావ ఏం లావ్ అయిపోయి వచ్చినవే అంటాడు. అప్పుడే కదా పుట్టింట్లో మేము ఎంత బాగా చూసుకుంటామో బావకు అర్థమయ్యేది. బావ మిమ్మల్ని ఇప్పుడు ఇంకా బాగా చూసుకుంటానులే. అబ్బా భలే చెప్పినావు లేరా, నా ఆరోగ్యం ఏం గల్లా, మీరు మీ ప్రేమలు తగలయ్యా. బాగుంది పిన్ని, కాకపోతే అన్ని కొనాల్సిందే, పల్లెటూరులా కాదు కదా. అయ్యో ఎందుకులే పిన్ని. ఏమో మా ఇంటి ఆడబిడ్డవి ఆ మాత్రం తీసుకుని పోలేవా? పైగా పండించినవి కదా తీసుకొని పో. సర్లేరా నీతో గొడవ పడలేను గానీ తీసపోతాలే. అదే సర్లే మీరు మాట్లాడుతుండండి, నేను బయకటి పోయి నీళ్లు కట్టేసి వస్తా. ఆ పోరా మేము మాట్లాడుకుంటుంటాం గానీ పోరా నాయన ఫస్ట్. అలా జరిగింది పిన్ని. ఆకలితుంది, వెళ్ళి అమ్మని వద్దాం. చందు ఈ రోజు ఎండ ఎక్కువగా ఉంది, గడ్డి పీకే చేత గల ఇంటి పదాం పద. ఏం కాస్తుందో ఎండ. ఆ గేట్ వాళ్ళు తిప్పేసే అట్లనే తిప్పాలే వదిన. మా ఆకలితుంది మా. ఆ బాక్స్ లో ఉంది, పోయి తినిపో. చాలు నాకు మా. చాలు మా. మళ్ళీ అదంతా ఏం చేస్తావు? పడేస్తా. ఏంది పడేస్తావా? ఆగు చెప్తా. దా లేస్రా. ఏమైంది మా అమ్మకి? నాకే పిలిచిపోతుంది. ఒకసారి అటు చూడు. ఏంది మా నువ్వు వెంట పడుతుంటే అక్క చూడమంటాను, నేనే పోతా పో. ఆగు. ఏంది మా? చూసావా, ఒక్క నిమిషం ఎండలో ఉండలేకపోతున్నావు. అలాంటిది రైతు 6 నెలలు ఎండనక వాననక కష్టపడి పంటను పండిస్తే తేలిగ్గా నీ ప్లేట్లోకి వచ్చేసరికి నువ్వు పడేస్తా అంటున్నావు. దాని వెనకాల ఇంత కష్టం ఉంటుందా? నాకు తెలియదు మా. నాకు ఇప్పుడే తెలిసింది కదా, రేపు నుంచి అన్నం వేస్ట్ చేయనులే. నాకు ఎంత కావాలో అంతే పెట్టుకుంటా. గుడ్ గర్ల్. ఇదే కాదు ఏదైనా సరే అనవసరంగా వృధా చేయకూడదు, సరేనా? సరే మా. అంతేగా శిష్ట, ప్రతి పంట వెనకాల ఎంతో కష్టం ఉంటాది. ఓకే. అమ్మయ్యా పని మొత్తం అయిపోయా. వదినా మన తోటలో మిరకాయలు పిక్కొని సందకాడ బజ్జీలు వేసుకొని తిందాం. వేసుకొని తిందాం లేరా. వ్యవసాయం చేయడం మీకు కష్టమా? కష్టమే శిశు, కాకపోతే వాళ్ళు ఇష్టంతో చేస్తారు. అవునమ్మా. జాబ్ చేయడం ఇచ్చినా వ్యవసాయం చేయడం ఇచ్చినా రెండింటిని కంపేర్ చేయలేం శిశు, రెండింటివి వేరు దారులు. ఎలామా? ఎలా అంటే డాడీనే తీసుకో. డాడీకి వర్క్ ఇస్తారు, ఈ రోజు ఈ వర్క్ కంపల్సరీ కంప్లీట్ అవ్వాలి అంటారు. అప్పుడు ఏం చేస్తారు డాడీ? ఎక్స్ట్రా టైం తీసుకొని వర్క్ చేస్తారు. అందుకే కదా నేను రోజు లేట్ వచ్చేది. మరి రైతు ఏ టెన్షన్ ఉండదు, ఏ పంట పెట్టాలో ముందే ఆలోచించుకుంటారు, ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓహో. తనకు నచ్చినట్లు తను ఉంటాడు, తనకు నచ్చిన పంటను పండిస్తాడు. కాకపోతే జాబ్ చేసే వాళ్ళ కష్టాలు ప్రతిఫలంగా జీతాలు వస్తాయి, అదే రైతు కష్టాలు ప్రతిఫలంగా ఒక్కొక్కసారి గిట్టుబాటు ధరకు రాశిషు. అవునా? ఏదేమైనా ఒక దాంట్లో డబ్బుతో కూడిన సంతోషం ఉంటుంది, ఇంకొక దాంట్లో కష్టంతో కూడిన సంతోషం ఉంటుంది. ఈ రోజుల్లో జాబు ఉండాలి, వ్యవసాయం ఉండాలి. డబ్బు మన అవసరాలని తీరిస్తే వ్యవసాయం మన ఆకలిని తీర్చి మనం బతకడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, అయితే రెండు సమానం అన్నమాట. అవును. సర్లే పదండి ఇంటికి వెళ్దాం. వదినా నేను పోయి బండి కడతా రండి. పద. శిష్రా బాగా కూర్చో, ఊపుతన్నా. గట్టి పట్టుకో, మళ్ళా పడిపోయా ఊపినప్పుడు. ఊపుతన్నా. నాకు డౌట్. ఏమో చెప్పు. మామయ్య చదువుకున్నాడేడమ్మా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందే? నువ్వేమో చదువుకున్నావు, మరి మా అమ్మ చదువుకునేదా అని. వాడు కూడా బాగా చదువుకున్నాడు, MBA అయిపోయింది. ఏంది MBA చదువుకున్నాడా? మా అమ్మ ఏంది జాబ్ చదువుకున్నా వ్యవసాయం చేస్తానరే? ఎందుకంటే వ్యవసాయం అంటే నాకు ఇష్టం కాబట్టి. అవునా మామయ్య? అవునరా. అదేంటి మామయ్య అంత చదువుకున్నావు, మరి పెద్ద జాబ్ చేయొచ్చు కదా? చేయొచ్చురా, కాకపోతే వ్యవసాయం అంటే నాకు ఇష్టం కాబట్టి వ్యవసాయమే చేస్తున్నా. ఇది కూడా పెద్ద జాబే కదరా, చూడు ఎంత పెద్ద పంట పండిస్తున్నాను. నిజమే మామయ్య. అవునరా, ఈసారి మిరకాయలు ఎంత వస్తుంది ఏంటి? ఈసారి రేట్లు పర్లే అక్క, ఓ 4-5 లక్షలు రావచ్చు. 4-5 లక్షలు వస్తుందరా? మరి పిల్లలకి ఇద్దరికి చైన్లు చెప్పిరా? అక్క ఏం ఆడుతున్నావు అర్థమవుతుందా? బంగారు రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. వీళ్ళకి చైన్ తీసినంటే ఇట్లాంటి పంటలు 2-3 తీయాలి. ఇంకా నేను ఏడో వద్దులేరా, ఊరికే అట్లాంటి నువ్వు బాగుంటే చాలే. ఊరికే అన్నాను లెక్క, నీకంటే పిల్లల కంటే నాకు డబ్బులు ఎక్కువ. తీసుకుందుపా. సిస్టర్ రా. ఎందుకన్నా? చిన్న దోమలు దీంట్లోంచి దాంట్లో పోకుండా అడ్డుగా అది కట్టినారు సిస్టరా.
ఎంత బాగుందో వాసన. మా ఇవేం చెట్లు మా? ఇవి అలసంద చెట్లు, ఇంకా లేతవి పిందులు వేసినాయి అంతే. ఇంకొన్ని రోజులు పోతే వస్తాయి, కూర చేసుకోవచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు, బాగుంటాయి. అప్పుడు మామయ్య పంపిస్తాలే బాగా మనకి. గోంగూర ముక్కలు కూడా పెట్టినారు సిస్టర్, పీక్కొని పోదాం. అయ్యి సపోటాలు మా, సపోటాలు పీకి మా. సర్లే పీకిస్తారా? ఏ నువ్వు గమ్మన, నేను పీకిస్తా. అయ్యో జాగ్రత్త, ఇవి మాగినాయో లేదో. సిస్టర్ ఇదిగో. అయ్యి మంచిగుంది కాయ, చాలా మంచిగుందిలే. అమ్మ ఇంకా ఎక్కువ పీకి అమ్మ ఇలాంటివి. ఇంకా మాగలే సిస్టర్, అది తినిపో. తీసిస్తావా? ఇటివ్వు. ఇలా చెట్లో పీక్కొని తింటే చాలా తీయగా ఉంటుంది శిష్యు. బాందా? సూపర్ ఉంది మా. తిను. మమ్మీ నాకు డౌట్, నువ్వు మమ్మీ ఒకే మమ్మీకేనా పుట్టినది? ఏ నీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఊరికే పుట్టిన వాళ్ళమేలే. మళ్ళీ నువ్వెందుకు తెలుగున్నా మామయ్య ఎందుకు నలుగున్నా చెప్పమ్మా. అది నన్ను కాదు, పోయి మీ మామయ్యని అడుగుకో, చెప్తాడు. సరే మామయ్య. మామయ్య చెప్పురా. నేను ఒకటి అడుగుతాను, నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పల్లా. అడుగురా. మా అమ్మ ఎందుకు తెలుగుంది, నువ్వెందుకు నలుగున్నావు? ఓస్ అంతేనా? మీ అమ్మ పుట్టినప్పుడు మన ఇంట్లో ఆవులు ఉండే, అందుకే తెల్లగా పుట్టింది. నేను పుట్టేసరికి ఆవులు కాస్త గేదెలైనాయి, అందుకే నల్లగా పుట్టినా. రే తెలిస్తే చెప్పురా, ఎందుకురా ఊరికి అన్ని అబద్ధాలు చెప్తాంటావు? నాకు ఇదే తెలుసు, మరి ఇది అడిగే క్వశ్చన్కి ఎవరు చెప్తారు అక్క సమాధానము? నాకేం తెలుసు అని. రే తెలియకుంటే తెలియదని చెప్పురా, ఎందుకు అంత కోపడతావు? శిష్యా, ఇది జీన్స్ ఎఫెక్ట్. అంటే మన ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళ కలర్లు కూడా ఇంట్లో ఇలా మనకి ఎవరికొరికి వస్తుంటాయి అన్నమాట. అలా తెల్లగుండే వాళ్ళది నాకు, నల్లగుండేది వానికి వచ్చింది అన్నమాట. సర్లే లేరా పదంగా. నింగా కలర్లో కూడా పెద్దలు మోసం చేసినారక్క నన్ను. ఏందో నా జీవితం. బావా బావా, ఆ పై పట్టి అంతా నీళ్ళు పడుతున్నాయి, పదామంగా మనము. సరే పదాం బావా. అబ్బా డిజైన్ బాగుంది. నీకు నచ్చిండే తీసుకో. తీసుకుంటలేరా? అబ్బరే నాకు గ్రీన్ ఇష్టం కదా, ఇది బాగుందిరా. సర్లే తీసుకోక్క. ఉండు రేట్ చూద్దాం. ఎక్కడిది? రేట్ ఎక్కువ ఉంది. రే ఈ చీర వద్దులేరా. ఎందుకక్క? ఇప్పుడు నచ్చిందంటూ కదా, ఏమైంది? అది రేట్ ఎక్కువ ఉందిరా. అక్క రేటు గురించి ఆలోచించొద్దక్క, నీకేది కావాలంటే అది తీసుకో. సరేరా అయితే. అక్క అది తీయండి. ఓకే మేడం. ఇది చూడండి బాగుంది. ఇంకా వేరే కలర్స్ ఉంటే కూడా చూపియండి. ఇవి వేరే వస్తాయి చూడండి మేడం, దాంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, వేరే చోట చూపిస్తా. డిజైన్ శారీ చాలా బాగుందండి, కాకపోతే ఈ కలర్ ఉంది. ఆ పికా గ్రీన్ ఇవ్వండి. రే ఇది బాగుంది కదా? బాగుందక్క. తీసుకోనా ఇది? తీసుకోక్క. సరే అయితే ఇది తీసుకుంటాలే. తీసుకోక్క. సరే పిల్లలు కూడా తీసుకుందాం అక్క. పదం పదరా.